అలా ఏదో సైడ్ వేస్లో తిరుగుతున్న మార్కెట్ లాస్ట్ ఒక గంటలో బాగా ఫాలో అయిందండి. అవును కదా, నా పోర్ట్ఫోలియో పరంగా చూసినా సరే అప్పటి వరకు సరే కొంచెమైనా పెరుగుదామా వద్దా అని ఆలోచించి ఆ లాస్ట్ ఒక గంటలో మార్కెట్తో పాటు పడిపోయాను. నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియో చూశారు కదండి, ఇది నా పోర్ట్ఫోలియో పరిస్థితి కూడా ఇదే అనమాట. నేను ఎప్పుడో ఒక 3 నెలలు 4 నెలల ముందు కూడా చెప్పినట్టున్నానండి, ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి వస్తుందో, నో ప్రాఫిట్ నో లాస్కి వస్తుందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అవుతూ ఉంటుంది. సో సేమ్ ఇలాగే మీలో ఎంతమంది పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఏదో సరదాగా చెప్తున్నా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నేను ఒక మాట చెప్తున్నానండి, ఏం పర్వాలేదు, అదేనా కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఉంటాయి ఇంకొక 6 నెలలు కూడా ఇలాగే సైడ్ వేస్ తిరగొచ్చేమో, బట్ లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి కాంపౌండింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో అంటే నేనైతే స్టేయింగ్ ఇన్వెస్టెడ్, మీరు కూడా ఒకవేళ ఆ డబ్బులతో వేరే పని ఏమి లేదు అనుకుంటే, లాంగ్ టర్మ్కే ఉంచేసుకుంటాను అనుకుంటే మాత్రం మీరు కూడా ఇన్వెస్టెడ్గా ఉండడమే మంచిది ఈక్విటీలో. అలాగని పోర్ట్ఫోలియో పరంగా చెప్తున్నాను కదండి, ఈక్విటీలోనే మొత్తం 100% పెట్టే కన్నా ఇటు ఈక్విటీ అటు డెట్ అంటే ఎఫ్డీ అవ్వచ్చు లేదంటే బాండ్స్ అవ్వచ్చు, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఒక పక్క హార్డ్ అసెట్స్, నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లోని అదే ఇవాళ మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాం కదా, రాబర్ట్ కియోసాకి గారు, అదే ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన గోల్డ్ గురించి సిల్వర్ గురించి మంచి ప్రొడిక్షన్ ఇచ్చారు అండ్ కొంచెం వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఈక్విటీస్ అని ఇలాంటి వాటిలో కొంచెం వాలటిలిటీ లేదంటే క్రాష్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో హార్డ్ అసెట్స్ వైపు ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండండి అని చెప్పి అంటున్నారు అనమాట, లైక్ గోల్డ్ అని సిల్వర్ అని ఇలాంటి వాటిలో. అదే కదా, సో ఈక్విటీ, డెట్స్, గోల్డ్ ఆర్ సిల్వర్, హార్డ్ అసెట్స్, ఒక పక్క రియల్ అసెట్స్, ఇలా కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ ఉండడం మంచిదండి. రైట్, నిఫ్టీ ఇవాళ 26,000 కన్నా కిందనే క్లోజ్ అయింది, ఒక 40 పాయింట్స్ కిందనే క్లోజ్ అవ్వడం జరిగిందండి. అసలు లాస్ట్ 1 అవర్లోనే ఎక్కువ ఫాల్ అనేది జరిగింది. మేబీ రేపు ఎక్స్పైరీ ఉన్నది కదా, ఇది గుర్తున్నది కదండి, రేపు నిఫ్టీ తాలూకా ఎక్స్పైరీ, నిఫ్టీ అనే కాదు ఎన్ఎస్సి ఇండైసెస్ తాలూకా ఎక్స్పైరీ. సో దీని మీద కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవాళ కొంతవరకు నిఫ్టీని ఏమైనా కాపాడింది అనుకుంటే అది నిఫ్టీ ఐటీఏ. సో అక్కడ యూఎస్ మార్కెట్స్ పరంగా పాజిటివిటీలోనే ఉన్నది, అంతే కదండి. అండ్ యూఎస్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మీకు చెప్పడం జరిగింది కదా, సింగిల్ పాయింట్గా మాట్లాడడానికి ఏమి లేదు. అక్కడ ఇప్పుడు ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, డిసెంబర్లో జరగబోయే ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లో రేట్ కట్ చేస్తారా లేక చేయరా అనేది అక్కడ స్పెక్యులేషన్ అండి. కొంతమంది చేస్తుంది అంటున్నారు, కొంతమంది చేయదు అంటున్నారు. కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మనిషి వచ్చి రేట్ కట్ అవుతుంది అంటారు, ఆ టైంలో మార్కెట్స్ పెరుగుతాయి. ఇంకో పెద్ద మనిషి నెక్స్ట్ రోజు వచ్చి లేదు రేట్ కట్స్ అవ్వవు అంటారు, ఆ రోజు మార్కెట్స్ పడతాయి. సో యూఎస్ మార్కెట్స్ పరంగా చెప్పాలి అంటే బోర్డ్ అన్సర్టనిటీ ఉన్నదండి. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ పరంగా చూసుకుంటే రేట్ కట్స్ జరుగుతాయనే హోప్స్ అక్కడ ఉండడం వల్ల అక్కడ యూఎస్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి అండ్ దానివల్ల మన నిఫ్టీ ఐటీ కూడా బాగా పెరిగింది అనమాట. సో కొంచెం మార్కెట్కి సపోర్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఐటీ సెక్టర్ అయితే. అండ్ ఇవాళ ఎక్కువగా పడిన సెక్టర్, అఫ్ కోర్స్ దీని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు, డిఫెన్స్ సెక్టర్. ఎందుకు పడింది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం కదా, హెచ్ఏఎల్ తాలూకా క్రాష్, ఆ రిపుల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ స్టాక్స్ మీద కూడా ఉంటుంది అని చెప్పనుకున్నాం. సో మాట్లాడుకుందాం అండి, ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అనేది మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా డిఫెన్స్ స్టాక్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. స్విగ్గీ అండ్ అంటే గిగ్ వర్కర్స్ని ఎక్కువగా ఎంప్లాయ్ చేసే క్విక్ కామర్స్ అని, ఫుడ్ డెలివరీ యాప్స్ అని, వీటి తాలూకా ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం, ఇంపార్టెంట్ విషయాలు అన్నీ మాట్లాడుకుందాం అండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఛానల్ ఇంకా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవన్నీ చేస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఈ డిఫెన్స్ స్టాక్స్ పరంగా మాట్లాడాలి అంటే ఒక బ్లాక్ మండే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ లైక్ 2% ఎంతో పడిపోయింది చూసాం కదా మనం. హెచ్ఏఎల్ చాలా వరకు క్రాష్ అయింది అండ్ కొంతవరకు రికవరీ కూడా వచ్చిందండి. బీఈఎల్ అని, బీఈఎంఎల్ అని, మ్యాచ్ డాగ్ అని స్టాక్స్లో అన్ని కొంచెం ఫాల్ అయితే జరిగింది. అందులో ఫస్ట్ రీజన్ తేజస్ తాలూకా క్రాష్, దీని తాలూకా నెగిటివ్ సెంటిమెంట్స్ దానికి కూడా వస్తాయని చెప్పుకున్నాం కదా. అండ్ సెకండ్ రష్యా యుక్రెయిన్ మధ్య పీస్ స్టాక్స్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే జియో పొలిటికల్ పరంగా చెప్పాలి అంటే ఒక అన్సర్టనిటీ లేదు అంటే ఒక టెన్షన్ ఉంటూ ఉన్నప్పుడు ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అవి వాటి నైజం, సెంటిమెంట్ పరంగా థియరిటికల్ పరంగా అది ట్రూ అండి. ఒకవేళ పీస్ స్టాక్స్ అనేది ఎక్కువ జరిగి జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతూ ఉన్నాయంటే ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనబడుతూ ఉంటుంది, అది సాధారణం. ఓకే కదా. సో నేనంటుంది ఏంటంటే నిన్న చెప్పుకున్నట్టే ఈ తేజస్ క్రాష్ వల్ల ఎంత మార్కెట్ పడినా, అంటే డిఫెన్స్ స్టాక్స్ ఎంత పడినా, రష్యా యుక్రెయిన్ తాలూకా పీస్ స్టాక్స్ వల్ల కూడా ఎంతలా పడినా సరే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం సింపుల్గా చెప్తాను వినండి. ఇలా పడుతూ ఉన్నది కదా, ఇది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొంచెం అలా సైడ్ వేస్లో తిరిగి పెరుగుతుందా లేక అక్కడి నుంచే పెరుగుతుందా అనే దానికి ట్రిగర్ బట్టి ఉంటుందండి. నెక్స్ట్ ట్రిగర్ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది. ఇంకే కంట్రీస్ మధ్యన గొడవ జరగదా, ఇంకా గొడవ జరగదు అని మీరైనా నేనైనా రాసిపెట్టి ఇవ్వగలమా? డిస్కౌంట్లో ఉన్నప్పుడు డిఫెన్స్ స్టాక్స్ని బై చేసుకున్నా లేక ఆలోచించినా సరే వెంటనే పెరుగుతుందా లేక కొన్ని రోజులు టైం పడుతుందా అనేది ఆ ట్రిగర్ బట్టి ఉంటుందండి. ఎప్పుడైనా డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉండాలి.
ఇంకా ఈ తేజస్ పరంగా మాట్లాడాలి అంటే క్లారిటీ రాలే అంటుంది, ఆ రిపోర్ట్ అనేది రాలే అంటుందండి, ఏం జరిగింది ఏంటి అనేది రిపోర్ట్ రాలే అంటున్నది. సో చూద్దాం, ఎక్కువ ఏమైనా ఫాల్ అయితే అప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ కోసం ఏంటి అనేది మాట్లాడుకుందాం. బట్ నాకు తెలిసి అంత ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అండి, మధ్య నుంచే లేపుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఈ స్విగ్గీ పరంగా ఎటర్నల్ పరంగా మాట్లాడుకుంటే స్విగ్గీ ఇవాళ కొంచెం బాగా పెరిగింది, ఒక 5% అలా పెరిగిపోయింది. అది ఒక షాకింగ్ టైప్. అండ్ ఎటర్నల్ అక్కడక్కడ తిరుగుతూ ఉన్నదండి. సరే, ఇందులో ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 1% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఈ ఫండ్ కింద ఇవ్వాలి, అది ఓకే, అది ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే 5% ఈ గిగ్ వర్కర్స్కి ఎంతైతే పే చేస్తున్నారో అందులో 5% వరకు కూడా కట్టినా సరిపోతుంది. అంటే సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే, టర్న్ ఓవర్ జొమాటో తాలూకా టర్న్ ఓవర్ 10,000 crores అనుకోండి, ఇందులో 1% అంటే 100 crore దానికి కట్టాలి. లేదు గిగ్ వర్కర్స్కి మొత్తం అంతా ఇచ్చేది జస్ట్ 2,000 crores మాత్రమే అని చెప్పన్నారు అనుకోండి, ఇందులో 5% అంటే ఎంత అవుతుంది, ఇది కూడా 100 crore అయిపోతుంది. అయితే 2,000 బదులు 1,000 crore అయ్యింది అనుకోండి, గిగ్ వర్కర్స్కి పే చేసేదంతా 1,000 crores అయితే ఇందులో 50 crores మాత్రమే ఆ ఫండ్కి కట్టాల్సి వస్తుంది కదా. సో ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మనం. అంటే ఈ 1% రూల్ అయితే ఉన్నది, దీంతో పాటు 5% వరకు కూడా క్యాప్ పెట్టారండి. సో ఇక్కడ ఏమైనా ప్లే చేస్తారా, ఇలాంటి ప్లేయర్స్ ఇందులో ఏమైనా ప్లే చేసి కొంచెం తగ్గిస్తారా ఏంటి అనేది చూడాలి. అండ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అయినా అనలిస్ట్ కమ్యూనిటీ అయినా వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ అనో లేదంటే డెలివరీ ఫీ అనో పెంచేస్తారు, ఫర్షూర్గా పెంచుతారు, ఆ మార్జిన్స్ అనేది కాపాడుకుంటారు అని చెప్తున్నారండి. సో అంటే ఏదైనా సరే, నిన్న ఎలాగైతే చెప్పానో ఇవాళ కూడా అదే మాట మీద నించుంటున్నానండి. ఇలాంటి వాటిలో ఎంత ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఎంత ఎక్కువ ఫాల్ అయితే అదొక మంచి ఆపర్చునిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఆ లేబర్ లాస్ పరంగా చెప్పుకోవాలంటే సడన్గా కొన్ని స్టాక్స్ బాగా పెరిగిపోయాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీజ్ అని ఉన్నది, ఈ కంపెనీ ఈ స్టాక్ ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుంటే, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా మీకు. జాబ్స్ పరంగా చెప్పాలి అంటే ఫార్మల్ జాబ్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ జాబ్స్ ఉంటాయండి. ఫార్మల్ జాబ్స్ అంటే వాళ్ళు పిఎఫ్ కడతారు, ఈఎస్ఐ కడతారు, జాబ్ గ్యారంటీ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇన్ఫార్మల్ అంటే వాళ్ళకి పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, క్యాష్ శాలరీ ఇచ్చేస్తుంటారు, వాళ్ళకి అకౌంట్ పే అలాంటివి ఉండవు, జాబ్ గ్యారంటీ ఉండదు. అంటే డైలీ వర్కర్స్ అని, చిన్న చిన్న షాప్ హెల్పర్స్ అని, ఇలాగ ఫుడ్ డెలివరీ ప్లేయర్స్ అని, ఇలాంటి వాళ్ళు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇండియాలో ఇంచుమించు 75% ఆఫ్ ద పీపుల్ ఈ ఇన్ఫార్మల్ జాబ్స్ ద్వారానే బతుకుతున్న వాళ్ళు. ఓకే కదా. నా మిగతా ఫార్మల్ 25% ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా పెద్దగా రూల్స్ అవన్నీ ఫాలో అవ్వడం అంటే ఏదో అటు ఇటు నడిపిసేవలే, గవర్నమెంట్కి ఏదో పేపర్స్ చూపించేసేవలే అనుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ కొత్త లాస్ వల్ల ఇవన్నీ స్ట్రిక్ట్ అవబోతుంటాయండి. అందులో ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి ఫార్మల్ సెక్టర్లో కూడా చాలా వరకు రానున్నారు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చేది 10,000 20,000 అయినా సరే దాన్ని కొంచెం ప్రాపర్ వేలో చూపిస్తూ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫార్మల్ సెక్టర్లోకి ఎక్కువ మంది జాబ్స్కి వస్తూ ఉంటే, ఆర్ కంపెనీస్ ఫార్మల్ సెక్టర్లోకి మారుతూ ఉంటే, వాళ్ళందరూ ఏంటి పిఎఫ్ కడుతూ ఉండాలి, ఈఎస్ఐ కడుతూ ఉండాలి, పే రోల్స్ మేనేజ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ జరుగుతూ ఉండాలంటే అయితే డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఆర్ని హైర్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే ఏదైనా ఒక స్టాఫింగ్ కంపెనీ ఏదైనా ఉంటే, ఒక థర్డ్ పార్టీ స్టాఫింగ్ కంపెనీ ఏమంటే వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉండాలి. అదే కదా, డైరెక్ట్గా హెచ్ఆర్ని తీసుకోవాలన్నా ఈ టీమ్ లీజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, స్టాఫింగ్ తాలూకా థర్డ్ పార్టీ సర్వీస్ తీసుకోవాలన్నా ఈ టీమ్ లీజ్ వాళ్ళ నుంచి తీసుకోవచ్చు అండి. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో బిజినెస్ బాగా పెరుగుతుంది అనే ఒక స్పెక్యులేషన్ ఏముందండి, ఆల్మోస్ట్ లైక్ నమ్మకం అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇలాంటి స్టాక్స్ పెరిగాయి ఇవాళ. నెక్స్ట్, చాలా రోజుల నుంచి, ఇన్ఫాక్ట్ చాలా నెలల నుంచి సైడ్ వేస్లో తిరుగుతూ ఉన్న విష్ణు కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. అయితే 52 వీక్ హై దగ్గరే ఉన్నది, బట్ అక్కడక్కడే ఎక్కువ తిరుగుతూ ఉన్నదనమాట. ఈ విష్ణు కెమికల్స్ అది ఏదైతే ఫీల్డ్లో ఉన్నదో అందులో వరల్డ్స్ టాప్ కంపెనీ అయిపోయిందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వరల్డ్లో ద ఓన్లీ కంపెనీ, ఇలాంటి అసెట్స్ ఉన్న ది ఓన్లీ కంపెనీ అనమాట. ఓకే కదా. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ విష్ణు కెమికల్స్ అనేది స్పెషాలిటీ కెమికల్స్లో ఒక లీడర్ అండి. వీళ్ళు ఏంటంటే బాన్ మర్సీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి వీళ్ళని ఎక్వైర్ చేసుకున్నారు, 100% ఎక్వైర్ చేసేసుకున్నారు. ఈ బాన్ మర్సీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో క్రోమ్ మైన్ అని చెప్పి ఉన్నది. క్రోమ్ అనే ఒక మెటల్ ఉంటుంది కదా, దాని తాలూకా మైన్ ఉన్నదండి. అక్కడ ఒక 10 million tons తాలూకా రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో దాన్ని ఎక్వైర్ చేసుకోవడం వల్ల ఏంటంటే విష్ణు కెమికల్స్కి కావాల్సిన రా మెటీరియల్ డైరెక్ట్గా అక్కడి నుంచి తీసేసుకోవచ్చు, మైన్ నుంచి. లేదంటే జనరల్గా ఏం చేయాలి, వీళ్ళు ఏదైనా వెండర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు అది రాకపోవచ్చు, టైంలీ రాకపోవచ్చు, లేదు అంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్పచ్చు. సో అంత వాలటైల్ బదులు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఎక్వైర్ చేసేసుకున్నారు కాబట్టి ఒక సర్టనిటీ అనేది ఉంటుంది, అలాగే మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. అండ్ ఇదనే కాదు, రీసెంట్గా చూసుకున్న సోడా యాష్ అని చెప్పి దీన్ని కూడా అలాగే, అంటే రా మెటీరియల్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసేటట్టు కొన్ని కంపెనీస్ని ఎక్వైర్ చేసుకున్నారు వీళ్ళు. అంటే నేను అంటుంది ఏంటంటే విష్ణు కెమికల్స్కి టోటల్ కంట్రోల్ అనేది వచ్చిందండి. దాన్ని ఏమంటారు, ఆ టోటల్ వాల్యూ చైన్ ఏదైతే ఉన్నదో అందులో కంట్రోల్ మొత్తం వచ్చింది. అయితే ఈ న్యూస్ వచ్చిన తర్వాత శుక్రవారం పెద్దగా పెరగలేదు, ఇవాళ అయితే పెరిగింది, ఒక 5% అలా పెరిగింది. బట్ నేనేమంటున్నానంటే ఇమీడియట్గా ఎక్కువ పెరగడం లేదంటే ఇమీడియట్గా ఎక్కువ బజ్ అయితే రాలేదు కాబట్టి ఒక లాంగ్ టర్మ్ స్టోరీలాగా అనిపిస్తుందండి నాకు.
సో అందుకనే విష్ణు కెమికల్స్ తాలూకు ఒకసారి స్క్రీనర్ వెబ్సైట్లో ఓపెన్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దీని తాలూకు పెగ్ రేషియో పరంగా చూసుకుంటే 1.56, ఇండస్ట్రీ PE 28లో ఉంటే దీని తాలూకు PE 24లో ఉన్నది. సో మరీ తక్కువ అని చెప్పలేం, మరీ ఎక్కువ అని చెప్పలేం. అలాగే చెప్పాను కదా కొంచెం ఆల్ టైమ్ హై దగ్గరే ఉన్నది, బట్ ఇంచుమించు చూడండి ఒక సంవత్సరం దగ్గర నుంచి అలా సైడ్ వేస్లో తిరుగుతూ ఉన్నట్టే. నా మిగతా కాంపిటేటర్స్తో పోలిస్తే దీని తాలూకు ROE 15% మాత్రమే. అండ్ కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. ఒకరే ఎక్కువ ఉన్నారు, ఈ పిడ్లైట్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువ ఉన్నది వాళ్ళతో పోలిస్తే. అండ్ మిగతా వాటిలో చూసుకుంటే ఇదే కొంచెం టాప్ లీడర్లా ఉన్నదండి. అండ్ ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే రెవెన్యూస్ అక్కడక్కడే ఉన్నాయి. అంటే సైడ్ వేస్లో తిరుగుతూ ఉండడానికి రీజన్ ఇది కూడా అనమాట. చూసారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2 to 3 years నుంచి కూడా అక్కడక్కడే తిరుగుతున్నాయండి. సో ఈ స్క్రీనర్ వెబ్సైట్లో చూపించినప్పుడల్లా కొంతమంది చాలా హ్యాపీగా అయిపోతున్నారు, సార్ అనాలిసిస్ చేయడం కూడా నేర్పిస్తున్నారు, బాగుంది అని చెప్పి. అందుకనే అంటే నేను కొన్ని విషయాలు చెప్పేటప్పుడు అలా చెప్పేస్తూ వెళ్ళిపోతుంటాను. దాని సిగ్నిఫికెన్స్ చూడండి, నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను, దీనివల్ల మీకు ఇది ఉపయోగపడుతుంది, ఈ టాపిక్ కవర్ చేయడం వల్ల మీకు ఇది ఉపయోగపడుతుంది, ఇంత చెప్పుకుంటూ వెళ్ళాలంటే నాకు ఎందుకో అంత అనిపిస్తుంది, స్పూన్ ఫీడింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను, దాని ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ అయితేనే కవర్ చేస్తాను నేను, అదేందా లేదా. సరే ఇది ఇలా క్వార్టర్లీ కాకుండా యాన్యువల్ పరంగా చూసుకుంటే 2021 వరకు ఉన్న రెవెన్యూస్ నుంచి వెంటనే జంప్ వచ్చింది, 2022 నుంచి జంప్ వచ్చి అక్కడక్కడే తిరుగుతూ వెళ్తున్నదండి. అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే అది కూడా బాగానే పెరుగుకుంటూ వెళ్తుంది. చూడండి 1447లో 127 crores నెట్ ప్రాఫిట్. సో ఎంత ఇంచుమించు 8% ఎంతో నెట్ ప్రాఫిట్. అండ్ ROE కూడా రీసెంట్గా మనం చూసాం కదా, ఒక 20 అలా రేంజెస్లో ఉండేది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 16% రేంజ్లో ఉన్నది. స్టాక్ ప్రైస్ అయితే లాస్ట్ 3 years పరంగా చూసుకుంటే ఒక 16% పెరిగింది. సో సైడ్ వేస్లో తిరిగినట్టు ఆల్మోస్ట్. నెట్ ప్రాఫిట్ అనేది ఏదైనా బాగానే ఉన్నదండి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఇలా వాల్యూ చైన్లో కంట్రోల్ తెచ్చుకోవడం, వీటి వల్ల నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా. సో వీళ్ళు జస్ట్ రెవెన్యూ పెంచుకుంటూ ఉంటే ప్రాఫిట్స్ దాని అంతటా అదే పెరిగిపోతూ ఉంటుందండి. అయితే మిగతా క్యాష్ ఫ్లోస్ పరంగా చూసుకుంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇంకా కొంచెం మెరుగుపడలేదు. 2024-25లో మీరు చూడండి 2024 నుంచి సైడ్ వేస్లో తిరుగుతూ ఉన్నది కదా, ఎందుకు రెవెన్యూస్ పెద్ద పెరగటం లేదు. అలాగే ఇన్వెంటరీ డేస్ కూడా అలా బాగా పెరిగిపోయాయండి. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు కొంచెం ఎక్కువ ఇన్వెంటరీ తయారు చేసుకొని కూర్చున్నారు, సేల్స్ సరిగా అవటం లేదనమాట. క్వార్టర్స్లో లేదంటే వాటిలో మీరు ఇన్వెంటరీ డేస్ కూడా కరెక్ట్గా చూస్తూ ఉండాలి. వీళ్ళకి ముందు మీద బాగానే సేల్స్ అయిపోతున్నాయి, ఇన్వెంటరీ క్లియర్ అయిపోతుంది అనుకుంటే మార్జిన్స్ పరంగా మాట్లాడాలంటే ఎలాగో ఈ రీసెంట్ అక్విజిషన్స్ వాటి వల్ల బాగానే ఉంటుంది అనుకుంటున్నాం కదా. సో ఇది మెయిన్ థింగ్ అండి, ఇన్వెంటరీ డేస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అఫ్కోర్స్ డెట్టా డేస్ కొంచెం పెరిగాయి, 60s అలా ఉండేది 74, ఇది పర్వాలేదు పెద్ద మేనేజబుల్ అనిపిస్తుందండి. అలాగే షేర్ హోల్డింగ్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఇయర్లో కొంత స్టేక్ పెంచుకున్నారు ప్రమోటర్స్. FIS DIS పరంగా మాట్లాడుకుంటే FIS స్టేక్ తగ్గించుకున్నారు, DIS కొంచెం పెంచుకున్నారు. సో మెయిన్ థింగ్ అంతా ఇంతే, వీళ్ళ తాలూకా రెవెన్యూస్ ఎంతలా పెరుగుతూ ఉంటాయి అండ్ ఇన్వెంటరీ డేస్ ఎంతలా తగ్గుతూ ఉంటాయి ఏంటనేది చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ ఇలా జరిగిపోయే వాటి గురించి లేదంటే రేపు జరిగే వాటి గురించి వీటి గురించి ఎక్కువ కాకుండా ఫ్యూచర్ని కొంచెం యాంటిసిపేట్ చేద్దామండి. థీమ్లో మాట్లాడుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, వింటర్ బిల్స్ అనేది అప్రూవ్ అవ్వడానికి వీటికి ఉంటూ ఉంటాయి కదండి. సో దగ్గరలో ఏం జరగచ్చు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్గా మాట్లాడాలి అంటే ఇన్సూరెన్స్ లా అమెండ్మెంట్ బిల్ అని చెప్పి దాని మీద ఎక్కువగా చర్చ జరగనుందండి. ఇప్పటి వరకు ఏంటంటే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే అది లైఫ్ మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉండాలి, ICICI ప్రుడెన్షియల్ ఉంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉండాలి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే స్టార్ హెల్త్ ఏమైనా ఉంటే వాళ్ళు హెల్త్ పరంగా ఉంటే హెల్తే, కార్ పరంగా ఉంటే కార్ పాలసీస్ అమ్మాలి, అది ఇది ఉంటూ ఉంటుంది. బట్ ఈ కొత్త బిల్ ఏదైతే ఉన్నదో ఇది ఒకవేళ పాస్ అయితే ఎవరైనా ఏవైనా అమ్ముకోవచ్చు అండి. సో దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్కి పాజిటివ్ అవ్వనుంది. అలాగే అగ్రిగేటర్స్ లైక్ BP, లైక్ పాలసీ బజార్ అని వీటికి కూడా కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ కూడా అంటే బ్యాంక్ అష్యూరెన్స్ అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBI ఉన్నది, వాళ్ళు SBI లైఫ్తో టై అయిపోయి ఉన్నారు. సో SBI లైఫ్ తాలూకు బిజినెస్ పెరుగుతూ ఉంటే SBI తాలూకు బిజినెస్ కూడా పెరుగుతూ ఉన్నట్టు కదా. సో ఇలాగా వీళ్ళకి కూడా కొంచెం ఇన్కమ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ సైడ్ కొంచెం చూస్తూ ఉండండి. ఈ ఇన్సూరెన్స్ లా అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉన్నదో దీని మీద చర్చలు జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. మార్కెట్ అయినా మీకు న్యూస్ ఛానల్స్ ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి డిస్కస్ చేయవు, బట్ ఫ్యూచర్లో జరగబోయేది నేను అంటున్నాను. అదేందా లేదా, అందరూ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ని చూస్తే అప్పటికే పెరిగిపోయి ఉంటుంది, లేదంటే ఎక్కువ మూమెంటం లేదంటే వాలటైల్గా తిరుగుతూ ఉండొచ్చు. మనం ముందే ఆ పరంగా ఆలోచిద్దామండి, నేను అది అంటున్నాను. అందరూ దాని మీద దృష్టి పెట్టక ముందే మనం దృష్టి పెట్టామనుకోండి మనకు కొంచెం బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే నార్మల్ మార్కెట్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ బిల్ అని చెప్పి దీని మీద కూడా సింగిల్ కోడ్ ఒకటి తీసుకురండి అని చెప్పి అంటున్నారు. అంటే దానివల్ల ఏంటంటే సెబీకి స్ట్రాంగ్ పవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే STT మీద కొంచెం ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, STT తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటివి కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో దానివల్ల ఈ జనరల్ మార్కెట్కి మంచిదే. అండ్ అలాగే మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే పాజిటివిటీ వచ్చేస్తుంది, మంచి న్యూస్ వచ్చేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ కొంచెం దృష్టి పెడుతూ ఉండండి. అండ్ అలాగే అటామిక్ ఎనర్జీ బిల్ అని చెప్పి న్యూక్లియర్ పవర్ దీని గురించి రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో BHEL అని LNT అని వీటి మీద కూడా కొంచెం దృష్టి పెడుతూ ఉండండి. అదే లాంగ్ టర్మ్ స్టోరీ, వీటి పరంగా చెప్పాలంటే మాత్రం లాంగ్ టర్మ్ స్టోరీ అండి. అండ్ అలాగే నేషనల్ హైవే బిల్ అని చెప్పి ఆర్బిట్రేషన్ బిల్ అని చెప్పి IBCs అని ఇలాంటి వాటి మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. సో బ్యాంక్స్ అని నేషనల్ హైవే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అని ఇలాంటి వాటి మీద దృష్టి పెడుతూ ఉండండి.
అర్థమైందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి పార్లమెంట్ వింటర్ సెషన్ అని లేదంటే వింటర్ బిల్ అనేవి ఇలా సెర్చ్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏం రావచ్చు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. సో వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండడం మంచిది. ఓకే కదా, మనం కూడా కవర్ చేసుకుంటూ ఉందామండి, ఇలాంటివన్నీ కవర్ చేసుకుంటూ ఉందాం ఫ్యూచర్లో. సో ఇదండి ఈ వీడియో. నాకు కొంచెం ఆ దగ్గు జలుబు ఇలాంటివి అయితే పూర్తిగా తగ్గడం అవ్వలేదు. సో అందుకనే పెద్ద పెద్ద వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. ఒకసారి అందరూ సెట్ అయిన తర్వాత మంచి మంచి టాపిక్స్ అండ్ ఎక్కువ టాపిక్స్ అనేది కవర్ చేసుకుంటూ ఉందాం. జై హింద్.